ఇండస్ట్రీ స్టీల్ ఫర్నిచర్ హన్మకొండ. ఇది స్టీల్ ఫర్నిచర్ కాలేజీలకు, స్కూల్స్కి, హాస్పిటల్స్ సప్లై చేస్తుంటాము. ఇది కాలేజీ డ్యూయల్ డెస్క్ తయారు చేసే విధానం క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఇది పౌడర్ కోటింగ్ పెయింట్. ఇది లైఫ్ లాంగ్ రస్ట్ రాదు. స్టార్టింగ్ నుండి చేసే విధానం ఇలా 16 షీట్ తీసుకుంటాము. 16 అంటే 1.6 అని చాలా మంది ఉంటుంది. లైఫ్ లాంగ్ బెండ్ కాదు ఇది. షేరింగ్ మిషన్ మీద ఇలా ఫస్ట్ కట్ చేస్తాము. ఇలా కటింగ్ అవుతుంది షేరింగ్ మిషన్ మీద. షేరింగ్ మిషన్ మీద ఇలా కార్నర్ కట్ చేస్తాము. కార్నర్ కటింగ్ అయిపోతుంది. ఇలా హైడ్రాలిక్ బెండింగ్ మిషన్ ఇది. ఇంత 2 mm షీట్ వరకు బెండింగ్ చేస్తుంది ఇది. ఇలా బెండ్ అవుతుంది. కూర్చునే సీట్ ఇది, సెల్ఫ్లు. ఇక ఇలా ఏ పార్ట్ కాపాటు సైడ్స్ కూడా బెండింగ్ చేస్తున్నాం. ఇలా ఫ్రేమ్స్, సైడ్ ఫ్రేమ్స్. ఇవి ఆయిల్ రస్ట్ ఉంటుంది. ఇది కెమికల్ ట్రీట్మెంట్లో వెళ్ళిపోతుంది. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే రస్ట్ మొత్తం పోతుంది. ఇటు బెండ్ చేసి ఇగో ఇలా వైట్గా అవుతుంది. ఇందాక రస్ట్ ఉండే కదా, వైట్గా అవుతుంది, ఆయిల్ పోతుంది. ఓకే, ఇది ఎలాంటి రస్ట్ అయినా తీసేస్తుంది. రస్ట్లు తీయకుంటే పౌడర్ కోటింగ్ ఊరికైనా ఖరాబ్ అయిపోతుంది. ఇక ఫస్ట్ తర్వాత వాటర్ క్లీనింగ్ చేయాలి. తర్వాత ఆయిల్ క్లీనింగ్ చేయాలి. మళ్ళీ ఇంకొంత ఆయిల్ ఉంటే పోతుంది. ఇది మళ్ళీ ఒకసారి వాటర్ క్లీనింగ్ చేయాలి. ఆయిల్ క్లీనింగ్ అయిన తర్వాత స్టేషన్ ఇందులో ఒక లేయర్ ఫామ్ అయ్యే వరకు దాదాపు ఒక 45 minutes ఉంచాల్సి వస్తుంది. చిన్న ప్లాంక్ ఇలా తీసాను. ఇది ఇందులో తీసి మళ్ళీ ఒక ఎల్లో కలర్ కెమికల్ ఉంటుంది, దానిలో కూడా వేయాలి. ఇలా వేయాలి. ఇలా వేస్తే లైఫ్ లాంగ్ రస్ట్ రాదు. ఇది ఒక పౌడర్ కోటింగ్ అంటే ప్రాసెస్ మీదనే ఆధారపడుతుంది మొత్తము. హెచ్ కూడా అంటే సైడ్ పార్ట్స్ కూడా ఇలా చేయాలి. ఇలా ఇందాక ఆయిల్ చూపించాను కదా, ఆయిల్ రస్ట్ ఇదంతా పోయింది. ఆయిల్ ఇలా కడగాలి. ఆయిల్లో కడగాలి మళ్ళీ. ఓకే, మళ్ళీ వాటర్లో కడగాలి. మళ్ళీ ప్యాస్చురేషన్ ఇందులో వేయాలి. ఇంతకుముందు వేసింది తీసేయి. ఇలా అవుతుంది. ఇలా చేయాలి. తర్వాత దీన్ని ఎండలో ఎండబెట్టాలి. చూసారా, మొత్తం కెమికల్ ట్రీట్మెంట్ అయినాక షీట్ ఇలా అవుతుంది, ఒక లేయర్ ఫామ్ అవుతుంది. దీన్ని అసెంబ్లీ చేయాలి. ఇలా ఉంటాయి. క్లీన్ చేసిన ఇవన్నీ డెస్క్లు. ఇదంతా వెల్డింగ్ చేయాలి. ఇది 16 షీటు లైఫ్ లాంగ్ ఉంటుంది. అసలు బెండ్ కూడా కాదు. ఇది ఎక్కి తొక్కిన బెండ్ కాదు. ఇది అట్లా ఆయిల్ పోతుంది మొత్తం. ఇవన్నీ ఫ్యాబ్రికేట్ అయినాయి. ఇదంతా మళ్ళీ గ్రైండింగ్ చేయాలి. బాగా పౌడర్ కోటింగ్ చేయాలి. ఇలా థిక్ కోటింగ్ వేయాలి. పౌడర్ కోటింగ్ అంటే ఇది యాక్చువల్గా ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఒక క్వాలిటీ ప్రొడక్ట్ బయటకు రావాలంటే అంతా పౌడర్ కోటింగ్ ఇంత థిక్ చేయాలి కోటింగ్. మళ్ళీ కొంచెం పడల చోట కొడుతుంటాము. టచ్అప్ అంటారు దీన్ని. ఇది ఓవెన్లోకి వెళ్తుంది ఇప్పుడు. ఇది 220 degrees దాకా హీట్ చేయాలి. 2 hours పడుతుంది. బయటకు వచ్చినాక ఇలా ఉంటుంది ఇది. ఇవన్నీ ఓవెన్లోకి వెళ్ళి బయటకు వచ్చిన డ్యూయల్ డెస్క్. ఇది మొత్తం తయారైనాక డ్యూయల్ డెస్క్. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, రస్ట్ రాదు, పిల్లలు ఎక్కి తొక్కినా బెండ్ కాదు, ఎందుకంటే హై డ్యూరబిలిటీ కాబట్టి. హన్మకొండ హంటర్ రోల్ ఉన్న వర్క్షాప్ ఇది, అవినాష్ ఇండస్ట్రీస్.
కూడా ఉండేది స్కూల్స్ ఫర్నిచర్. ఇది నా షోరూమ్. ఇది ఆల్మార్లు కూడా తయారు చేస్తాము. హాస్పిటల్ ఫర్నిచర్ కూడా ఇందులో స్టూడెంట్ హాస్టల్ కార్డ్స్. నాణ్యమైన వస్తువు తయారు కావడానికి కావాల్సిన మొత్తం మిషనరీ ఉంది. హైడ్రాలిక్ బెండింగ్ మిషన్, ఇది షేరింగ్ మిషను. ఇది నా వర్క్షాప్. ఇది ఇందాక చేయించిన పౌడర్ కోటింగ్ ఉంటుంది. ఇవన్నీ పౌడర్స్. ఇంకా ఓవెన్. ఇది పౌడర్ కోటింగ్ బూత్. ఇది మిషనరీ సరే కదా. ఆర్క్ వెల్డింగ్ అవుతుంది. ఇది ఫ్రేమ్స్. ఇది గ్యాస్ వెల్డింగ్. ఎస్ఎస్ డైనింగ్ టేబుల్స్. ఇవన్నీ డైనింగ్ టేబుల్స్ కూడా తయారు చేస్తాము. బుక్ కేసెస్ ఇవన్నీ అవసరం. ఈ షేరింగ్ మిషను అది ఎదురుగా ఉన్నది అక్కడ. ఇవన్నీ కెమికల్ క్లీన్ అయినాయి. ఇంత వర్క్షాప్. రా మెటీరియల్. ఈ పిరమిడ్ అన్ని స్వామీజీల ఫోటోలు. ఇది కూడా ఒక బెండింగ్ మిషను. తర్వాత ఇది వెల్డింగ్ మిషన్. ఇదంతా కెమికల్ ప్లాంట్. వీళ్ళందరూ వర్కర్స్ పని దిగారు. ఇక ఇవన్నీ గ్రిల్స్ కూడా చేస్తుంటాను. ఇవి డ్రిల్లింగ్ మిషన్స్. ఇవి పౌడర్ కోటింగ్ అయిన గ్రిల్స్. ఇవి ఓకే.